బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం మొట్టమొదటి దాంట్లో చెప్పుకున్నాం. అట్లానే ఈ విశేషమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారు అనుగ్రహిస్తూ అమ్మవారు చాలామంది బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అంటే వివాహం అయినటువంటి వాళ్ళే కాదు కాని వాళ్ళు కూడా ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం కలిగితే వారికి ఎక్కడా లేనటువంటి విధంగా చక్కటి వరుడు కానీ చక్కటి వధువు కానీ దొరికి వివాహం జరిపిస్తుంది అమ్మవారి దగ్గర ఉండి అని చెప్పేసి కొన్ని చరిత్రలు కూడా అంటే ఇక్కడ కుమారి పూజ అని చేస్తాం బాలమ్మవారు. మరి అబ్బాయిలు అయితే ఎలా ఏ విధంగా అంటే వాళ్ళే ఇద్దరు దంపతులుగా కూర్చున్నారనుకోండి, దంపతులుగా కూర్చున్నటువంటి వాళ్ళు దంపతులుగా పూజ చేస్తారు. ఎందుకోసం ఏదో సంతానం కలగలేదు బాలా త్రిపుర సుందరి పూజ చేశాము అంటే అలా కాదు, పెళ్లి గురించి అనుకున్నప్పుడు అంటే దీంట్లో షోడశోపచార పూజ చేయవలసినటువంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అంటే తల్లి తండ్రి అక్క బావ ఇలా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చిన్న ఇదిగా ఉదాహరణ తీసుకుంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అనుకుందాం. నాకు వివాహం అయింది, వాడికి వివాహం అవ్వలేదు. వాడి వివాహం సందర్భంగా నేను వాడికి షోడశోపచార పూజ చేసి నవరాత్రుల్లో విశేషంగా ఉండి ఆ యొక్క ఫలితాలన్నీ కూడా అందుకోమని చెప్పేసి చిన్న సలహా ఏదో ఇచ్చాను. వాడు ఆ పూజ చేస్తూ రోజుకు ఒక బాలను పిలుచుకొని వచ్చి చక్కగా ఆవిడకి కాళ్ళకి పారాయణ పెట్టడం, చక్కగా కూర్చోబెట్టి వాడు షోడశోపచార పూజలన్నీ కూడా చేసి చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగింపజేసుకున్నాడు. ఇట్లా మగవారు చేయొచ్చు. అట్లానే ఒక చెల్లెలు ఉందనుకోండి, చెల్లెలకి వివాహం కాలేదు, వారిని తీసుకొని వచ్చి బాలను కూర్చోబెట్టారు, చక్కగా వారికి షోడశోపచార పూజలు అన్నీ చేసి వారి అనుగ్రహాన్ని పొందారు. అట్లా దంపతులే చేయాలి అనేది కాకుండా ఎవరైనా సరే ఈ బాలా అర్చన ఎవరైనా చేయొచ్చు. అంటే షోడశోపచార పూజ మాత్రమే, ఆడపిల్లలే అని కాకుండా మగపిల్లలు కూడా చేయొచ్చు. అంటే ఆడపిల్లే కదా, కుమారి కదా, కుమార్తెలే పూజ చేయాలి అనేటువంటిది ఏం లేదు. అక్కడ మనం చేస్తున్నటువంటి ఆవిడ కుమారి, ఆవిడే బాల, ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పూజ చేస్తున్నాం. అట్లానే దాంట్లోనే రెండో ఘట్టంగా వెళితే కుమారి అర్చన అనేటువంటిది వేరేగా ఉంది. ఇది బాలా అర్చన వేరు, కుమారి అర్చన దాన్నే సువాసిని అర్చన అంటారు. అమ్మవారికి కూడా విశేషమైనటువంటి నామాలు లలిత రహస్యనామంలో సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పేసి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన సువాసిని అర్చన చేస్తారనమాట. ఆ చక్రార్చన అంతటినీ కూడా పూర్తి చేసుకుంటూ ఆఖరిలో ఒక ఘట్టం ఉందనగా ఆ ఘట్టం దగ్గరికి సువాసిని వస్తుంది. సువాసిని వచ్చి ఈ బాల ఎట్లాగైతే అర్చన అందుకుందో అట్లానే సువాసిని కూడా అర్చన అందుకుంటుంది. ఆ పాదాలకి అర్చన చేయటం చక్కగా వారు కూడా ఆ సువాసిని అర్చన దీంట్లో భాగంగా ఎవరైతే శ్రీ విద్యా సాంప్రదాయంలో మంత్రోపదేశాన్ని పొందుతారో పూర్ణ దీక్ష ఉండాలి, కనీసంలో కనీసం పంచదశి ఉండాలి వాళ్ళకి. ఆ పంచదశి పూర్ణ దీక్ష ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క అర్చన చేయడానికి అర్హత. షోడశోపచార పూజ చేసుకుంటున్నాం, చతుషష్ఠ్యోపచార పూజలో ఈ యొక్క అర్హతలన్నీ కావాలి. ఈ కుదరలేదండి మాకు షోడశోపచార పూజ చేయాలనుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరినైనా పిలుచుకోవచ్చు. ఎవరినైనా పిలిచేటప్పుడు వారికి కొంచెమైనా సరే ఏదైనా మంత్రోపదేశం, కనీసం భక్తి ఉందా లేదా. అంటే ఈ రోజు రేపట్లో భక్తి చాలా మందికి లోపించబడుతోంది. కొంతమంది భక్తిని ఇంకా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ భక్తి లోపించినటువంటి వాళ్ళని పిలిచి వారి చేత వారికి ఏమి ఆశీర్వదించాలో తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి పూజ చేయటం వల్ల మనకి ఏమి ఫలితం ఉండదు. ఏదైనా వారికి ఈ భగవంతుడి గురించి కొంచెం తెలుసు, అమ్మవారి గురించి కొంచెం తెలుసు, అటువంటి వారిని ఎవరినైనా మనం తీసుకొని వచ్చి వారికి చక్కగా షోడశోపచార పూజ వస్త్రాదులన్నీ కూడా సమర్పించుకొని చక్కగా వారికి కావాల్సినటువంటి ఏదైతే మనం ఇంట్లో అమ్మవారికి నివేదన పెడుతున్నామో ఆ నివేదనే ఆవిడికి ఇచ్చి చక్కగా ఆవిడికి పూజింప చేసుకొని మన సంకల్పం ఏదైతే ఉన్నదో మనం ఆవిడికి చెప్పాల్సిన పని ఏమీ లేదు. ఆవిడికి తెలియదా మనకేమి ఇవ్వాలో, భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా ఆవిడే ఇస్తారు. అట్లా మనం వెళ్ళి ఆవిడికి పూజ చేసి వచ్చినటువంటి ఆ సువాసినికి పూజ చేసి అమ్మా నా సంకల్పం ఇది ఉంది, ఈ సంకల్పం చెప్తున్నాను నేను అని ఆవిడికి ఏం చెప్పాల్సిన పని లేదు. చేయవలసినటువంటి పూజ భక్తి శ్రద్ధలతో చేసి మన మనస్సులో కనుక సంకల్పం చెప్పుకుంటే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది.